ఏపీలో ఎన్నికల ముహూర్తం దగ్గరకొచ్చేసింది. జనసేన తెలుగుదేశంతో కలిసే వెళుతుంది అన్న స్పష్టత ఎప్పుడో వచ్చేసింది. అయితే తెలుగుదేశం జనసేన పొత్తులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుందా ఉండదా అన్న విషయంలో ఇప్పుడు స్పష్టత అయితే వచ్చేసింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం అంటే డిసెంబర్ 20న జరిగిన యువగళం నవశకం సభలో స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చేశారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. నిన్న మొన్నటిదాకా అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు జనసేనాని ఎప్పుడు మాట్లాడినా ఏపీలో తెలుగుదేశం జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అలాగే బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్తూ వచ్చారు. అయితే యువగళం నవశకం సభలో మాత్రం ఆయన కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులు ఉంటాయని, ఉండాలని ఆకాంక్షించారు. కానీ ఆ పార్టీ కలిసి రావాలన్న మాటైతే అనలేదు. దీంతో పవన్ కళ్యాణ్ బీజేపీ దూరం అన్న సంకేతాలు ఇచ్చినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి వైఫల్యం తర్వాత ఇరు పార్టీల వైఖరిలోనూ ఒకంత మార్పు వచ్చిందని, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీలో ఉంటుందని ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించడంతో ఇక జనసేనతో మైత్రికి బీజేపీ చెల్లుచీటి పాడేసిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే ఇరు పార్టీల నుంచి అటువంటి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. దీనికి తోడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో జనసేన బీజేపీ మైత్రి కొనసాగుతోందని, ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పురంధేశ్వరి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దీంతో ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే జరిగితే సీట్ల సర్దుబాటు, ఓట్ల ట్రాన్స్ఫర్ సజావుగా సాగుతాయా అని పరిశీలకులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహజంగానే ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే తమ గౌరవానికి తగ్గట్టుగా సీట్లు ఉండాలని పట్టుబడుతుంది. అయితే ఏపీలో కనీసం 1% కూడా ఓటు స్టేక్ లేని బీజేపీకి పొత్తులో భాగంగానే కోరినన్ని సీట్లు కేటాయించే అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సీటు కీలకంగా భావించే తెలుగుదేశం పొత్తులో భాగంగానే కొన్ని సీట్లు జనసేనకు వదులుకుంటుంది. అవి కాకుండా మరికొన్ని సీట్లు బీజేపీకి కేటాయించేందుకు అంగీకరించే అవకాశాలు కూడా ఉండవు. ఆ పరిస్థితిలో జనసేన తనకు కేటాయించిన సీట్ల నుంచే బీజేపీకి భాగం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడా బీజేపీ విషయంలో అలా త్యాగం చేసేందుకు జనసేన సిద్ధపడినట్లుగానే కనిపించింది. అందుకే బీజేపీ పొత్తులో ఉండే విషయంలో తెలుగుదేశం సానుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పందించలేదు. యువగళం పాదయాత్ర ముగించిన తర్వాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కూడా బీజేపీ కూడా పొత్తులో ఉంటుందా అన్న విషయంలో ఆచితూచి స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు. దీంతో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలో భాగస్వామిగా ఉండే అవకాశాలే ఉన్నాయని అంతా భావించారు. సీట్ల సర్దుబాటు ఎలా అన్న విషయంపై చర్చోపచర్చలు జరిగాయి. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ యువగళం నవశకం సభ వేదికగా ఫుల్ స్టాప్ పెట్టేశారనే పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీ ఆశీస్సులు చాలని, ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు అవకాశం లేదని చెప్పకనే చెప్పేశారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఫలితాల తర్వాత బీజేపీ కూడా ఏపీలో తన వాస్తవ బలాన్ని బేరీజు చేసుకుని నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. సీట్ల కోసం పట్టుబడకుండా నైతిక మద్దతుకే పరిమితమవుతుందని, జనసేనాని ఆశీస్సులు ఉంటాయన్న ఆకాంక్ష వెనుక ఉన్న అర్థం కూడా ఇదేనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.